ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. తనని నిర్దోషిగా నిరూపించుకునేందుకు నానా తంటాలు పడుతూ లేనిపోని సాక్ష్యాలను సేకరించే ప్రయత్నం చేయడమే కాకుండా దానికి మళ్ళీ బాను కోసమేనని సింపతి ట్యాగ్ ని తగిలించేశాడు. ఎందుకంటే నా నోరు మూయించాలి కదా. శకుంతల, ఎందుకలా అంటున్నావు? ఇన్ని రోజులు జరిగింది అదే కదండి. ఎవరో అనామకురాల్ని తీసుకొచ్చి నాకు దగ్గర చేయాలని బాను అనే పేరును వాడారు. తన ద్వారా నాకు దగ్గరయ్యేందుకు బాను ప్రేమ అనే ఎమోషన్ని వాడారు. ఇప్పుడు తన్ని తీసుకొచ్చి బాను మరణానికి కారణం తెలుసుకోవడం కోసం అంటున్నారు. కారణం కళ్ల ముందు కనిపిస్తుంటే ఇంకా దేనికోసం వెతుకుతున్నారో నాకు అర్థం కావడం లేదు. శకుంతల, రుద్ర నేరం చేయలేదని నీకు ఎన్ని సాక్ష్యాధారాలు చూపించినా నమ్మవేంటి? ఎందుకింకా అనుమానిస్తున్నావు? ఎందుకంటే కొందరికి నిజానికి సంబంధించిన సాక్ష్యాలను మాయం చేయటం, అబద్ధానికి ఆధారాలు పుట్టించటం పెద్ద కష్టమేమీ కాదు కాబట్టి. శకుంతల, వదినా ప్లీజ్, ఇది నా నిజాయితీని ప్రూవ్ చేసే టైం కాదు, ఒక నిజాన్ని బతికించాల్సిన టైం. ఎవరు అర్థం చేసుకున్నా అపార్థం చేసుకున్నా నేను చేయగలిగిందేమీ లేదు. నా ప్రయత్నంలో నిజాయితీ ఉన్నప్పుడు అదే ఆ నిజాన్ని బయట పెడుతుంది. ఆ నిజాన్ని బతికించడం కోసమే నేను ఇతన్ని ఇక్కడి వరకు తీసుకొచ్చానే తప్ప ఎవరినో నమ్మించాలని కానీ నొప్పించాలని కానీ కాదు. బావా, నీ ఉద్దేశం నాకు అర్థమైంది. అత్తయ్య గారికి ఇష్టం లేకుండా ఇతన్ని మరింట్లో ఉంచి ట్రీట్మెంట్ చేయించడం ఎందుకు? మనకు తెలిసిన బెస్ట్ హాస్పిటల్స్ ఉన్నాయి. అది కాకపోతే పర్సనల్ సెక్యూరిటీ అరేంజ్ చేసి ఏదైనా సీక్రెట్ ప్లేస్లో ఉంచి ట్రీట్మెంట్ చేద్దాం. నేనే దగ్గరుండి అంతా చూసుకుంటాను. రిస్క్ అయినా సరే నేను ఫేస్ చేస్తాను. సారీ వీరు, ఇప్పుడున్న పరిస్థితులను బట్టి నేను ఎవరిని నమ్మే పరిస్థితిలో లేను. ఆ బాధ్యత నేను ఎవరికి అప్పగించలేను. విన్నావు కదా వీరు, ఎవరిని నమ్మడంట. అంత నమ్మకం లేనప్పుడు ఇక్కడ మాత్రం ఉంచడం దేనికి? అయినా ఏదో స్వార్థ ప్రయోజనం కోసం ఎవరినో తీసుకొచ్చి ఇంట్లో పెడతానంటే నేను ససేమిరా ఒప్పుకోను. ఈ ఆర్గ్యుమెంట్ ఆపుతారా? ఎదురుగా ప్రాణాపాయ స్థితిలో ఉన్న వ్యక్తిని పెట్టుకుని ఇలా వాదించుకోవడం సబబా? మన వల్ల ఒక ప్రాణం నిలబడితే మంచిదేగా. గాయపడిన జంతువును చూస్తేనే జాలిపడి సహాయం చేస్తాం. అలాంటిది ఒక మనిషిని కాపాడడానికి ఇంత ఆలోచించాలా? మీకు అర్థం కావడం లేదండి. ఇతని వల్ల ఇంటికి ఏదైనా ప్రమాదం జరిగితే? అలాంటిదేం జరగదు. రుద్ర చూసుకుంటాడు.